హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో, ఇన్ని నెలలు ఎందుకు వీడియోస్ పెట్టలేదని మీకు డౌట్ రావచ్చు. సో, నేను ఒక్కరిదాన్ని ఇద్దరు పిల్లలతో ఉండడం వల్ల నాకు వీడియోస్ తీయడం అయినా వాటిని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి టైం ఉండేది కాదండి. మీకు తెలిసిందే కదా, చిన్న పిల్లల్ని చూడడం అంటే చాలా చాలా పెద్ద టాస్క్ అది. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండీ! మా అత్తయ్య కూడా ఇంటికొచ్చారు. సో, ఇప్పుడు నాకు కొంచెం టైం ఉంటుంది. అందుకని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానమాట. సో, ఇంకా డైలీ యాక్టివిటీస్ పిల్లల్ని చూసుకోవడం చాలా చాలా పనులండి. అందరూ అంటుంటారు, చదువుకున్నావు కదా, ఏమైనా జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. జాబ్కి 10 రెట్లు ఎక్కువ ఇంట్లో పని అయిపోతుందండి. నాకు తెలిసి ఆల్ ఉమెన్స్కి ఇదే ప్రాబ్లం. పిల్లల్ని చూసుకోవడం చాలా చాలా పెద్ద టాస్క్ అండి. అందులో చిన్నపిల్లలు అయితే ఇంకా ఎవరైనా తోడుంటే కానీ మనం పిల్లల్ని చూసుకోలేము. పాప కూడా చిన్నదే, 4 ఇయర్స్, బాబుకి ఇంకా 1 ఇయర్. చూసుకోవడం నాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొంచెం పర్లేదు, అత్తయ్య ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా మళ్ళీ యూట్యూబ్ కంటిన్యూ చేద్దామని చెప్పి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. సో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నెలల తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నేను స్టార్ట్ చేసిన టైం బాగోలేదండి అసలు. మా పైన వర్క్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉంది, హౌస్ రీమోడలింగ్ చేస్తున్నారు. ఇప్పుడే సౌండ్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట, డ్రిల్లింగ్ సౌండ్స్. నేను స్టార్ట్ చేసిన ముహూర్తం ఏమో బాగాలేదేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇంక ఈ వీడియోలో అయితే నేను లంచ్ ఏమేమి చేశాను, పిల్లల కోసం ఏం చేశాను, నాకు అత్తయ్య కోసం ఏం ప్రిపేర్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. బాబుకి అయితే ఇలాగ కుక్కర్లో చిన్న గిన్నెలో రైస్, క్యారెట్ కానీ ఏవి పెట్టాలంటే పెట్టేసి మూత పెట్టేస్తాను అనమాట. ఆ రోజు పప్పు ఏమైనా వండితే 2 కలిపి పెట్టేస్తాను. ఒకేసారి అయిపోతుంది కదా, టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా సమ్మర్ సీజన్ కదండి, అస్సలు ఇంట్లో అయితే ఉండలేకపోతున్నాము. చాలా వేడి, పిల్లలిద్దరికైతే చెమట కురుపులు వచ్చేసాయి బాగాన ఒంటి నిండా. ఇంకా నాకు కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ మండే ఎండల్లో పెళ్ళిళ్ళు ఒకటండి. పెళ్ళిళ్ళ సీజన్ కదా, దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకపోతే ఏమనుకుంటారు, అదొక బాధ. వెళ్తే ఇదొక బాధ. ఆల్రెడీ ఒక పెళ్ళికి వెళ్ళొచ్చాము, చాలా దారుణంగా ఉన్నాయి. పిల్లలు అయితే ఏడుపు ఏడుపు ఉండలేకపోయారు. అలానే పిల్లలు వదిలేసి వెళ్దామంటే మా పిల్లలు అయితే అస్సలు ఉండరు మాట. పోనీ వెళ్ళి వెంటనే కనిపించి వచ్చేద్దామంటే పిల్లలతోని బాధ, ఎండలతోని బాధ, ఎవరికి చెప్పుకోవాలండి బాధలు. మా ఆయన అయితే డ్యూటీలో రాలేదు. ఒక్కదాన్ని 2 పిల్లలు పట్టుకొని పెళ్ళిళ్ళకి తిరుగుతున్నానండి. ఇంకా నెక్స్ట్ మంత్ ఉన్నాయి మళ్ళీ, కానీ ఈ మంత్లో పండగలు గట్టా ఉన్నాయి. ఇంకా ఒకటి చూడాలి, తలుచుకుంటేనే భయం వేసేస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది.